లడ్డు వివాదం సాక్షాత్ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఉమ్మడి రాష్ట్రమే కాకుండా దేశమంతా కూడా కలియుగ వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు, తరిస్తారు. ఆయన ప్రసాదం పవిత్రంగా భావిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం యాత్ర చేసి ఆ లడ్డూల్ని పవిత్రంగా తెచ్చి వాళ్ళు వచ్చిన రోజు నుంచి ఏ రోజు శనివారం వస్తుందా ఆ రోజు ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి నైవేద్యంగా అది ఊరందరికీ కూడా పంచే అలవాటు నా చిన్నప్పుడు తరతరాల నుంచి కూడా వస్తూ ఉన్న అలవాటు అది. ఆ లడ్డూ ప్రసాదానికి అంత పవిత్రత ఉంది. ఆ వెంకటేశ్వర స్వామికి ఆ లడ్డూ ప్రసాదం ప్రీతి. వీళ్ళ అధికారంలోకి వచ్చారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పరిపాలన మీద దృష్టి పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలక్షన్కు ముందు అపవాదులేసి అబాండాలేసి ఎన్నో పచ్చి అబద్ధాలు ఆడి సరే గెలిచారు. గెలిచిన తర్వాత మీరు ప్రజలకి ఏ మాట అయితే ఇచ్చారో, ఏ సూపర్ 6 అని చెప్పారో, ఏ 18 ఏళ్లకు 1500 రూపాయలు ఇస్తానన్నారో నెలకి, యువతకు ఉద్యోగాలతో పాటు 3000 ఇస్తానన్నారో అవన్నీ మర్చిపోయి మరిపించేలాగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామితోటే మీరు ఆట మొదలెట్టారు. మీ పచ్చి అబద్ధాలకి ఆ స్వామిని మీ ఆటలో కలుపుకుంటాం చాలా దుర్మార్గమైనది, హేయమైనది. మీరు సనాతన ధర్మం అంటూ కలియుగ వెంకటేశ్వర స్వామితోటే మీరు ఆడుకుంటున్నారంటే అసలు దైవం పట్ల, దేవుడి పట్ల ఏ మాత్రం కూడా మీకు విశ్వాసము లేదనేదే అర్థమైంది. ఇవాళ సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఎంత పవిత్రంగా పూజిస్తారో, కొలుస్తారో ఆయన్ని కూడా మీరు మీ ఆటలోకి తెచ్చి, మీ పచ్చి అబద్ధాల్లోకి తెచ్చి ఆయన చూశాడు. ఏమని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? ఒక్కసారి మీరు చూడండి ఆయన మాటల్లోనే. ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడన వెంకటేశ్వర స్వామి పవిత్రత దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్తాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఒకసారి పాటిస్తుంది. నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఒక 45 ఏళ్ళ ఇండస్ట్రీ అనే చంద్రబాబు నాయుడు గారు, ఆ చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తూ కూడా బ్లాస్టింగ్లో ప్రాణాలు దక్కించుకున్న ఆ చంద్రబాబు నాయుడు గారేనా ఇలా మాట్లాడేది? చాలా బాధాకరంగా అనిపించింది నాకు. ఎందుకంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని కొలిచే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారా అని నాకు బాధ అనిపించింది. ఎందుకంటే కలియుగ వెంకటేశ్వర స్వామి దైవం అంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి భక్తి శ్రద్ధలతో ఆయన ప్రతిదీ కూడా పాటిస్తారు. ఆయన అక్షంతలు దులుపుకుంటారని చెప్తారు, ఆయన ప్రసాదం తీసుకోవడం చెప్తారు. ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు మీరు చూస్తున్నారు సోషల్ మీడియా, లేకపోతే మన అన్నీ కూడా పచ్చి అబద్ధాలే అయినట్లు లెక్క.
అన్నీ కూడా చూపిస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన వీళ్ళు ఏం మాట్లాడారు, ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు, దుర్మార్గం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అలా మాట్లాడొచ్చా అని నేను అడుగుతున్నాను. నేను అదే పవన్ కళ్యాణ్ గారు రామభద్రం కోసం 1,00,000 నట్లు ఇలా బీఫ్ తోటి, పిక్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన నట్లు 1,00,000 నట్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య రామభద్రం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి నట్లు వెళ్ళి టీడీపీ కట్టారు. ఈ దేశం అంతా దీన్ని కదిలిపోయింది. రోజు ఇలాంటి అపవిత్రం జరిగింది. దీని గురించి ప్రస్తావిస్తే రిపోర్ట్లు బయటకు వస్తే వైసీపీ నాయకత్వం కానీ ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. వైసీపీ నాయకులకు కానీ వారి మద్దతుదారులు కానీ నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. చూసారా, ఈ జంతు కొవ్వు నుంచి, పంది ఆయిల్ నుంచి, ఫిష్ ఆయిల్ నుంచి ఇది కలిసిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 1,00,000 లడ్లు అయోధ్యకు పంపించాం ఇలా కలిసిన వాటి గురించి అని మీరు మన దేవుడి గురించి ఇట్లా మాట్లాడితే ఆ దేవుడు క్షమిస్తాడా అని అడుగుతున్నాను నేను. ఇవాళ మీ నోట్లని బంద్ చేయండి అని సుప్రీంకోర్టు, ఇది ప్రజల మనోభావాల గురించి తెలిసింది. ఈ రాష్ట్రం కాదు దేశ ప్రజల మనోభావాలకి దెబ్బతీసే విధంగా ఉంటుంది మీరు మాట్లాడే విధానం. మీరు ఏమి చూసి మీరు మాట్లాడుతున్నారు, ఏ ప్రకారంగా చెప్తున్నారు. మీరు రిజల్ట్ మొత్తం వచ్చే వరకు ఎవ్వరూ మాట్లాడకూడదని చెప్పినా సోషల్ మీడియాలో వాళ్ళు ట్రెండ్ చేశారు, వీళ్ళు ఆగిన. ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, జంతు కొవ్వులు కానీ, పంది కొవ్వు కానీ, చేప ఆయిల్ కానీ ఏమీ లేవు, కలవలేదు అని. అటువంటి దాన్ని ఇవాళ మీరు ఏమి పాయిశ్చిత్తం చేసుకుంటారని మిమ్మల్ని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇన్ని కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసిన మీరు ఏ రకంగా మీరు పాయిశ్చిత్తం చేసుకుంటారని అడుగుతున్నాను. మీరు ఏమీ లేకుండా నిరాధారంగా ఈ అభియోగాలు మోపారు. ఈ అభియోగాలు మోపిన దానికి మీరు ఏమి చెప్తారు ప్రజలకి, ఏ రకమైన క్షమాపణ చెప్తారు? సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మెట్లు కడిగారు, అన్నీ కూడా మాట్లాడారు. దాని గురించి మీరు ఏ రకంగా ప్రజల మనోభావాల్ని మరి ఎలా చల్లారుస్తారని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఈ రాష్ట్ర ప్రజలనే కాదు, ప్రపంచంలోనే కాదు, దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారు మీరు. ఒక బాధ్యతాయుతంగా ముఖ్యమంత్రిగా, ఒక డిప్యూటీ సీఎంగా మీరు దాన్ని ప్రోత్సహిస్తూ లోకేష్ గారు మీరు ఏ రకంగా మీ నాయకులు మాట్లాడారు, దీనికి పాయిశ్చిత్తన ఏంటని అడుగుతున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా తిరుపతి పవిత్రతను కాపాడారు. మీరు 350 గుళ్ళు కూల్చారు, ఆయన 350 గుళ్ళు కట్టించాడు. ఇవాళ తిరుపతి గుడి అమరావతిలో కట్టించారు, వైజాగ్లో కట్టించారు, సాక్షాత్తు ఉమ్మడి రాష్ట్రమైన హైదరాబాదు జూబ్లీహిల్స్లో కూడా కట్టించారు, అమెరికాలో కట్టించారు. ఎన్నో చోట్ల కలియుగ వెంకటేశ్వర దయాన్ని ప్రజలకి దగ్గరగా చేర్చే విధంగా అందించే కార్యక్రమం చేశారు ఆయన. ఎన్నో కళ్యాణాలు పెట్టించారు, ఎన్నో రకాలు చేశారు. మీరు ఏం చేశారని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మీరు ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాను నేను. మీరు కుట్రలకు బలైపోయిన రథాలను కూడా సంవత్సరం తిరగకుండా తయారు చేయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది. మీరు విజయవాడలో పుష్కరాల పేరుతోటి 350 గుళ్ళని కూల్చేశారు. మీరు విగ్రహాలను తీసుకునేటప్పుడు బూట్లు తీరు, ప్రసాదాలు తీసుకున్నప్పుడు బూట్లు తీరు, దీపారాధన చేసినప్పుడు బూట్లు తీరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదం తీసుకున్నా, విగ్రహాలను తీసుకున్నా చెప్పు లిప్పి పవిత్రంగా తీసుకునే మనిషి ఆయన. దేవుడంటే ఏ రూపంలోనైనా ఉండొచ్చు, అన్ని రూపాల్లో ఉన్న దేవుడు ఒక్కటేనని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి మీద మీరు ఎంత భయపడుతున్నారు. మీ పరిపాలన వచ్చి ఆల్రెడీ 2 సంవత్సరాల దగ్గర అవుతున్నా కానీ ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు జపమే చేస్తున్నారు. ఇవాళ మీరు పరిపాలన గాలికి వదిలేశారు. మీ ఎమ్మెల్యేలు కూడా పగ్గాలు వదిలేశారు. మీరు పగ్గాలు పట్టుకున్న ఆపేలా లేరు. ఇవాళ దోపిడీ
దౌర్జన్యాలు, రేపులు, సిగ్గుపడాలంటున్నాను. ఇవాళ మీరు ఏ ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడుతున్నారో చూశారు కదా. ఫోన్లో మాట్లాడతారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఆడవాళ్ళని కించపరుస్తారు, ఆడవాళ్ళని లోపరుచుకుంటారు. ఇవాళ రైల్వే కోడూరు ఎమ్మెల్యే చూడండి బాగోతాం. ఏంటంటే ఇది ఒక ఎమ్మెల్యే అంటాడు, మేము లంచాలు తీసుకుని అభివృద్ధి చేస్తున్నాం, మా పైనుంచి డబ్బు రావట్లేదు కాబట్టి. మీకు పేటెంట్ ఇచ్చేశారా దోపిడీ చేయటానికి? మీరు ప్రజల దగ్గర దోచుకోవటానికి పేటెంట్ ఇచ్చేశారా? మీరు దేవుడంటే నమ్మకం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే ఇది లేదు, కానీ డ్రెస్ వేసుకుని సనాతన ధర్మాలను మాత్రం మీరు పాటిస్తూ ఉంటారు. దేవుడంటే దేవుడు ఉన్నాడు. దేవుడు ఏ దేవుడు రూపంలో అయినా, అల్లా అయినా, మరి క్రిస్టియన్స్ అయినా, ఎవరైనా సరే అంతా ఒక్కడే దేవుడని నమ్మే మనిషిని నేను. అందుకే నేను అన్ని గుళ్ళకి వెళ్తాను, అన్ని చర్చిలకి వెళ్తాను, అన్ని మసీదులకి వెళ్తాను. నేను దేవుడు ఒక్కడే అన్ని రూపాల్లోనూ ఉండొచ్చని. కానీ మీకు దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు. మీరు మాత్రం ఏదైనా సరే దేవుడినైనా సరే వాడేసుకుని రాజకీయం చేసుకోవాలనే మీ తపన. ఎన్ని అబద్ధాలు మాట్లాడారయ్యా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, నేను దాని మీద తర్వాత మాట్లాడతాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవాళ దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో మంచిగా చేయబట్టే 450 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్రం నుంచి వచ్చినాయి. ప్రజలకి పారదర్శకంగా ఉండాలి అని ఏ కార్యక్రమం అయినా చేశాడైనా మేము చెప్పుకోలేదు. మీరు ₹1 పనిచేసి ₹1 పని అని చెప్పుకుంటారు మీరు. మేము ₹1 పనిచేసి ₹1 పని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాం. అంటే మాకు ఒకటే చేయం, ప్రజలకు మేలు చేయాలి, మంచి చేయాలి, ప్రజలకు అన్ని అందించాలి, విద్యార్థులు బాగా చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం రావాలి, అన్ని రకాలు చేయాలనే తపంతో చేస్తున్నాం మేము. కానీ మీరేంటి దోపిడీ దోపిడీ దోపిడీ, ఆవులకు వస్తారు. సనాతన ధర్మం ఎక్కడుంది? ఇవాళ సనాతన ధర్మం ఎక్కడుందని అడుగుతున్నాను నేను. ఇక్కడ ఆవుల్ని కోసి గేదెలను కోస్తూ ఉంటే, ఇళ్ల మధ్యన ఏడుస్తూ ఉంటే, బాధపడతా ఉంటే, గగ్గోలు పెడతా ఉంటే పట్టించుకోరే. ఇదే పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళందరూ బస్సు వేసుకుని లెటర్ ఇచ్చారే. ఇదే చంద్రబాబు నాయుడు గారి ఆఫీసులో లెటర్ ఇచ్చారే. ఈ ఎమ్మెల్యే నిమ్మక నీరెత్తినట్టు చూస్తున్నాడే. గోహత్య బ్రహ్మహత్య మహాపాత్రం చుట్టుకుపోద్దా మీకు? మీ తరతరాలు చుట్టుకుపోద్ది. మీరు దేవుడు ఎప్పుడే క్షమించడు మిమ్మల్ని. ఈ లడ్డు విషయంలో కానీ, ఈ గోవధలో కానీ, వాళ్ళు అప్పుడే మళ్ళీ బ్రాంచీ షాపుల్లో మొన్నదాకా 5 లక్షలు, ఇప్పుడు 6 లక్షలు. నిన్ననే సెటిల్మెంట్ అయింది. 6 లక్షల రూపాయలు, ₹20 ఎంతైనా అమ్ముకోండి. పేదల రక్త మాంసాలు తింటున్నారు మీరు. పేదల రక్త మాంసాలు లివర్లు పోతున్నాయి వాళ్ళకి. ఆ సొమ్మేనా మీకు కావాలి? ఎంత దుర్మార్గం అని అడుగుతున్నాను నేను. ఈ నియోజకవర్గ ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజల గుండెల్ని రక్తాన్ని పిండి తాగుతున్నారు. సిగ్గు లేదా అని అడుగుతున్నాను నేను. ఈ ఎమ్మెల్యే డబ్బు డబ్బు డబ్బు, పేకాట్ క్లబ్బులు, క్రికెట్ బెట్టింగ్లు, గంజాయిలు, లేనిది లేదు, జరగనిది లేదు. కానీ ఈ లడ్డు పవిత్రత గురించి మీరు ఏ పాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ ఏం మెట్లు కడుగుతారో, మేము చేసింది తప్పని ముక్కు రాయాలి నేలకి, అప్పుడే మిమ్మల్ని దేవుడు క్షమిస్తాడని చెప్పి తెలియజేస్తున్నాను.